హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా యూట్యూబ్ ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం డివోషనల్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. సో ఇక్కడ మా దగ్గరలో మొజ్జంపల్లిలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఆ టెంపుల్ కనుక మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటికే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది మా ఊరి గంగమ్మ తల్లి దేవాలయం ఫ్రెండ్స్. ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొక 5 to 6 మినిట్స్లో మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి టెంపుల్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా అంతే, ఇలా లేదు ఫ్రెండ్స్. రోడ్డు కొంచెం డెవలప్మెంట్ జరిగింది. నేను ఇప్పటికీ టెంపుల్కి ఒక 3-4 టైమ్స్ వచ్చున్నాను. ఇక్కడ నుంచి టెంపుల్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ మనం. చూడండి, నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ గురించి అనేది మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. బైక్ పార్క్ చేసి లోపల దర్శనానికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చిన్న చిన్న శివలింగాలు గుడి ముందు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి. మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇదైతే చూసారా, టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. లాస్ట్లో ఇవన్నీ దర్శనం కోసం అని చెప్పేసి క్యూ లైన్స్ ఇవేం లేవు. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ 2 years నుంచి అంతా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం మనం. టెంపుల్లో అభిషేకాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయ్యగారితో టెంపుల్ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన ఏవి బిల్వపత్రాలు కోస్తున్నాడు, శివుడికి ఎంతో ప్రీతికరమైనవి కదా. సో లోపలికి వెళ్దాం. అభిషేకాలు అయితే కంప్లీట్ చేసుకొని అయ్యగారిని అడిగి ఆయన మాటల్లోనే ఈ గుడి యొక్క పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. వాగర్ధారవ సంపత్తో వాగస్థ ప్రతివర్తే జగత పితలో వందే పార్వతీ పరమేశ్వరో. భగవద్భక్తులారా, ఈ యొక్క దేవాలయము పల్నాడు జిల్లా మాచవరం మండలము మోర్జంపాడు గ్రామంలోని ముగ్గమలేశ్వరి అనే గ్రామంలో ఈ యొక్క దేవాలయం వెలిగి ఉన్నది. ఈ యొక్క దేవాలయం సుమారు 400 సంవత్సరాల పూర్వం బయటపడి ఉన్నది. ఆ తర్వాత అనంత కాలంలో ఈ గుడి చేసే దేవాలయం చేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా సుమారు 1000 సంవత్సరాల క్రితం గుడి కూడా గుడిగా చెప్పుకోబడుతుంది. ఈ యొక్క దేవాలయం విశిష్టతలు ఏమిటంటే, స్వామివారి పక్కనే నీటి బుగ్గ ఉంటుందండి. ఈ నీటి బుగ్గ, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనకు కూడా తెలియదు. ఆ నీళ్ళు నిరంతరం కూడా మనం ఎన్ని నీళ్ళు చూసినా నీళ్ళు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఎటువంటి సూర్యరశ్మి లేకపోయినా కూడా నీరు పాడు ఉండడం అటువంటి జరగదు. ఆ నీటితోనే స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు, పొంగళ్ళు సమర్పిస్తూ ఉంటారండి. ఈ యొక్క దేవాలయంలో ఈ గర్భగుడికి నైరుతి భాగమున నాగబంధనం అని ఉన్నది. ఆ నాగబంధనం ఉన్నదాన్ని చూస్తే ఈ యొక్క దేవాలయం ఋషులు ప్రతిష్ఠించిన దేవాలయంగా చెప్పుకోబడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి ఉత్తర భాగమున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించిన ఋషులు ఆ కృష్ణాలో స్నానం ఆచరించి ఈ యొక్క దేవాలయానికి వచ్చి విశేష పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటారు అని చెప్పి ఒకటి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ఆగ్నేయ భాగంలో ఒక పుట్ట, వాయువ్య భాగంలో ఒక పుట్ట ఉంటుంది. ఆ యొక్క పుట్టంలో కూడా స్వామివారు నాగేంద్ర స్వామివారు ఉన్నారని చెప్పి నమ్మకము. అదేవిధంగా ఎవరైనా సంతానం లేని వారు కానీ, వివాహం ఆలస్యమైన వారు కానీ ఈ యొక్క దేవాలయ పూజా కార్యక్రమం జరిపించుకోవచ్చు. వారికి కోరిన కోరికలు తిరిగి మంచి శుభంగా ఉండి వారి స్వామివారి మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటున్నారండి. ఈ యొక్క దేవాలయాన్ని ఆ తర్వాత కూడా అనంతకాలంలోనే భక్తుల సహాయ సహకారంతో దేవాలయం అభివృద్ధి పరుస్తూ ఉందండి. ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా విశేష అభిషేక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు కూడా వచ్చినప్పుడు ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి అన్నప్రసాదం సమర్పిస్తూ ఉంటాము.
స్వామి అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో నెల రోజులు, దసరా నవరాత్రులలో 10 రోజులు కూడా విశేష పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దేవాలయంలో శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే నిదర్శనంగా ఈ యొక్క రామాలయము, ఇదేవిధంగా స్వామివారి ఇద్దరు కూడా బుద్ధదేవ స్వామి వారి ఇద్దరు కూడా నిరంతరం ఉన్నారు, ఇక్కడే ఉంటారు. కాబట్టి శివకేశవుడికి అభేదం లేదని చెప్పని కూడా మంచి వారి శివకేశవులు ఒకటే నమ్మకంగా ఈ యొక్క దేవాలయం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక దేవాలయంలో అదేవిధంగా మహాశివరాత్రి నాడు విశేష పూజా కార్యక్రమాలు, మహా అన్నప్రసాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దేవాలయంలో శ్రీరామనవమికి సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి నాటికి శ్రీ బలరామ శ్రీ ముఖమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంటాయి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. స్వామివారి బుగ్గా ఎప్పుడు చాలా తేడాగా ఉంటుంది. నాకు అయ్యగారు చెప్పిన నీటి బుగ్గ శివుడి పక్కన ఉన్న గంగమ్మ తల్లి ఇక్కడే ఫ్రెండ్స్. తర్వాత స్వామివారి ఎడమ పక్క చూసుకుంటే నవగ్రహ మండపం ఉంది. నవగ్రహ దోష నివారణ కూడా ఇక్కడ చేస్తారు. మనం చూసినట్టయితే ఇక్కడ దీని పక్కనే భ్రమరాంబ అమ్మవారి టెంపుల్ ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ 1.5 year 1 yearలోనే చాలా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది టెంపుల్. చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకొని స్వామివారు చెప్పిన విధంగా ఇక్కడ మనకు అత్యంత పవిత్రమైన శివలింగంతో పాటు నాగమయ్య స్వామివారి పుట్ట దర్శనం ఇస్తుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇది శివలింగం మరియు నాగమయ్యని దర్శించుకుంటే శివుని కృప లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మిక. ఈ ప్రాంతం పవిత్రమైన ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానది తీరంలో ఉండటం వలన ఇక్కడ వాతావరణం ఎంతో శాంతియుతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కృష్ణానది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఆలయం వెనక భాగానికి వస్తే ఇగన్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే నాగబంధనం. ఈ నాగబంధనాలు మన దేశంలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి కాశీలో ఉంది ఫ్రెండ్, అండ్ ఇంకొకటి ఈ శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయంలో ఉంది. ఈ నాగబంధనం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. రాత్రివేళ నాగదేవతలు అదృశ్య రూపంలో వచ్చి స్వామివారిని సేవించుకొని దర్శించుకుంటారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. తర్వాతది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యాగశాల అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హోమాలు యాగాలు జరిపించుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇందాక అయ్యగారు చెప్పినట్టు 2 పుట్టలు ఉన్నాయి అన్నారు కదా. ఒకటేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కన చూసాము, ఇది ఇంకొక పుట్ట ఫ్రెండ్స్. అండ్ స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి పొంగల్ చేసి నైవేద్యం పెడతానికి కూడా ఫెసిలిటీ కల్పించారు. మనం ఇక్కడ చూసుకుంటే శ్రీరాములు వారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఆయనకి ఆపోజిట్లోనే ఆయన పరమ భక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అలానే ఇందాక పంతులు గారు చెప్పినట్టు 2 కోనేరులు ఉన్నాయన్నారు కదా ఫ్రెండ్స్, అందులో ఇది ఒకటి. సో వీడియో అయితే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ మేము ఏమైనా ఎక్స్ప్లోర్ చేయలేనివి చూపించలేనివి ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్లో చెప్పండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏవి తెలుగు వ్లాగ్స్.